అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నాకు ఆడదానిగా పుట్టాలనుంది. రచన ఎన్ భారతీదేవి గారు. 1987లో ప్రచురింపబడింది ఆంధ్రపత్రికలో. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాత్రి 8 గంటలైంది. నెలరాజు వెన్నెలంతా భూమిపైనే కురిపిస్తూ పుడమి తల్లిపై తనకెంత ప్రేమో వ్యక్తం చేస్తున్నాడు. అరవిచ్చిన మల్లెలు, జాజులు తమ పరిమళాలను నలువైపులా వెదజల్లుతున్నాయి. పారిజాతం చెట్టు పక్కన గార్డెన్ చైర్లో కూర్చుంది మంజుల. అప్పుడే వచ్చిన రవిచంద్ర స్కూటర్కి స్టాండ్ వేసి మంజుల కూర్చున్న దగ్గరకు వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంటూ, మంజు, ఉదయం హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగాడు. మంజుల సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళ నుండి కన్నీటి చుక్కలు ముత్యాల్లాగా చెక్కిలి పైకి జాలువారుతున్నాయి. మాట్లాడవేంటి మంజు? వెళ్ళాను. డాక్టర్ ఏమంది? పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని చెప్పింది. అభివృద్ధి చెందిన శాస్త్ర పరిజ్ఞానంతో గర్భంలోని శిశువు ఆడ మగ కనిపెట్టగలుగుతున్నారు. నిజంగా గర్వించదగిన విషయం. ఏమండి? ఏంటి మంజు? మనకొక పాప ఉంది కదా అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. ఉంటే రవిచంద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇద్దరూ పాపలెందుకు? అబార్షన్ చేయించుకుంటాను అంది. ఉలిక్కి పడ్డాడు ఆ మాటకు రవిచంద్ర. ఒక్క క్షణం తను పొరపాటుగా విన్నానా అని అనుకున్నాడు. ఈ రోజుల్లో ఆడపిల్లలంటే మాటలా? మీ జీతం, డబ్బులు, ఉంటున్న ఈ డాబా ఇల్లు తప్ప మనకే స్థిరాస్తులు లేవు. లక్షాధికారులే ఒక్క ఆడపిల్ల చాలనుకుంటున్నారు. మంజు, అబార్షన్ చేయించుకుంటానని చెప్పడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? మన ప్రేమ ప్రతిరూపాన్ని మన చేతులతో మనమే చంపుకుందామా? మీకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఆడపిల్లని తెలియగానే మా చెల్లెలు వదిన కూడా అబార్షన్లు చేయించుకున్నారు. ఆడపిల్ల అయినంత మాత్రాన ప్రాణాలకు కూడా తెగించి అబార్షన్ చేయించుకోవాలా మంజు? ఈ బాధ అంతా ఎందుకు? డెలివరీ అయిన తర్వాత ఒకేసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందాం గానీలే. అబ్బాయి లేకుండానా? మనకిద్దరు అమ్మాయిలు చాలు. అబ్బాయి లేకపోతేనే నాకు అబ్బాయి కావాలి. ఇప్పుడు అబార్షన్ చేయించుకోను. ఈసారి అబ్బాయి పుడితే అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాను. మంజుని ఏమనాలో కూడా అర్థం కాలేదు రవిచంద్రకు. చదువు సంస్కారం లేని మనిషి కూడా కాదు. డిగ్రీ చదివింది. ఆమె అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది రవిచంద్రకు. నేటి సభ్య సమాజంలో జాతీయ అంతర్జాతీయ రంగాల్లో సైతం పురుషులకి ఏమాత్రం తీసిపోవడం లేదు ఆడపిల్లలు. అయినా ఆడపిల్ల పుట్టిందంటే చాలామంది తల్లిదండ్రులు మానసిక క్షోభతో కృంగిపోతారు. అమ్మో, ఆడపిల్ల అని భయంతో వణిగిపోతారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు. వాళ్లకు వాళ్లే సమస్యలను సృష్టించుకొని అందుకు కారణం పురుషులు అంటారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఉయ్యాల్లో వేయడం, నామకరణ మహోత్సవం జరపడం లాంటి వేడుకలప్పుడు 10 మంది ఆడవాళ్ళు ఒక చోట చేరతారు. ఆడపిల్ల తల్లిని చూస్తూ, అమ్మాయి పుట్టిందిగా, మీ వారు నిజాయితీగా ఉంటే లాభం లేదు, అక్రమంగానైనా సంపాదించాలి, లేకపోతే ఆడపిల్ల పెళ్ళి ఎలా చేస్తారు అంటూ దీర్ఘాలు తీస్తుంది ఒక ఆమె. మరొక ఆమె ఆడపిల్లను కన్నందుకు ఆమె ఎంతో బాధపడుతున్నట్టు ఆ ఆడపిల్ల తల్లిని ఈమె ఓదార్చే ప్రయత్నంగా, మొదటిసారిగా ఈసారి అబ్బాయి పుడతాళ్లేమ్మా అంటూ అనునయిస్తుంది. నిజానికి ఇటువంటి విషయాలను గురించి మగవాళ్ళు మాట్లాడరు, ఆడవాళ్లే. ఆడపిల్ల పట్ల పక్షపాతం చూపిస్తారు. ఒక స్త్రీ ప్రధానమంత్రి పదవిని అలంకరించిన ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల పుట్టడం పట్ల సంతోషాన్ని చూపరు. అదే మగపిల్లవాడు పుడితే ప్రపంచ విజేతల్లా గర్వపడేది కూడా ఆడవాళ్లే. వాడంటే మొగాడు, వాడితో నువ్వు సమానమా అంటూ అమ్మాయిల మనసును గాయపరిచేది తల్లే. తన కన్నా 2 బిడ్డల పట్ల కన్న తల్లే పక్షపాతం చూపిస్తుంది. ఒక విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల మూలంగా ఇద్దరిని పెద్ద చదువులు చదివించలేకపోతే చదువు మానిపించేది ఆడపిల్లనే. మాట్లాడరే? ఏం మాట్లాడమంటావు? నేను అబార్షన్ చేయించుకుంటాను, నాకు ఇష్టం లేదు. ఒక పాప ఉంది కదా, ఉంటే రెండో పాప ఎక్కువ అవుతుందా? మనకున్న ఆస్తులకు 2 ఆడపిల్లల? మంజు, నేను పేదవాడినే కావచ్చు, కానీ నా భార్యాబిడ్డలను పోషించుకోలేని అసమర్థుణ్ణి మాత్రం కాదు. కోపంతో రవిచంద్ర ముఖం కందిపోయింది. నేను అలా అనలేదు అంది మంజుల అతని కోపం వచ్చిందని గ్రహించి.
ఆశావాది విమానాన్ని తయారు చేస్తే నిరాశావాది విమాన ప్రమాదం జరిగితే చావు తప్పదన్న భయంతో పారాచూట్ని కనిపెట్టాడు. నీ దృష్టిలో విమానాన్ని కనిపెట్టిన ఆశావాది గొప్పవాడే కావచ్చు, నా దృష్టిలో మాత్రం నిరాశవాదే గొప్పవాడు. మన అమ్మాయిలు పెళ్లి వయసుకు వచ్చేసరికి వరకట్నం సమస్య ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు కట్న కానుకల సమస్య లేకుండా వాళ్లకు నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు శిశువు గర్భంలో ఉండగానే ఆడో మగో తెలుసుకుంటున్నారుగా. అమ్మాయిలు వద్దనుకున్న నీలాంటి ఆడవాళ్ళు అబార్షన్ చేయించుకుంటూ ఉంటే కొంతకాలానికి మన దేశంలో ఆడవాళ్ళు కొరత ఏర్పడవచ్చు. అప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళకే కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో. భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కళ్ళు విప్పార్చుకొని చూస్తూ కూర్చుంది మంజుల. మంజు, ఆడపిల్లలంటే నీకు ఇష్టం లేకపోవడానికి కారణం వాళ్ళకు కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయడమేనా? ఇంకేమైనా కారణం ఉందా అన్నాడు అనునయంగా. అదొక భయమైతే సరైన భర్త లభించకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన. నాకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసింది. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నీ భయం అర్థం లేనిది మంజు అన్నాడు అనునయంగా. కాదండి, రోజు పేపరు వార్తలు చూస్తున్నారు కదా. కట్నం లేదన్న కోపంతో కోడల మీద కిరసనాయలు పోసి నిప్పంటించారనో, కట్న కానుకలు పూర్తిగా తేలేదని అత్తింటి వారి సాధింపులు భరించలేక, తన పెళ్లి చేసి అప్పుల పాలైన పుట్టింటి వారిని ఇంకా డబ్బు ఇవ్వమని అడగలేక ఆత్మహత్య చేసుకున్న యువతి. ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నాకు ఆడపిల్ల ఉంది కదా, దాని భవిష్యత్ ఎలా ఉంటుందో అని వణికిపోతున్నానండి. ఇప్పుడు రెండో పాప కూడా పుడితే వాళ్లకు కట్నాలు, కానుకలు, లాంఛనాలు అన్నీ ఘనంగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయగలమా? వాళ్ళు సుఖపడగలరా అన్న ఆలోచన పాము పిల్లల్లా మెలకలు తిరుగుతూ నన్నెంత కలవరపడుతున్నాయో తెలియదండి మీకు. గర్భం ధరించగానే మాతృత్వం పొందబోతున్నానని ఆడది ఎంత గర్వపడుతుంది. పశువులు, పక్షులు కూడా మాతృత్వాన్ని పొందాలనుకుంటాయే. అటువంటిది మాతృ మమకారాన్ని చంపుకుని నేను అబార్షన్ చేయించుకుందామన్న నిర్ణయానికి వచ్చే ముందు నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకు తెలియదు. అందుకన్నిటితో మంజు చిన్న చిన్న విషయాలను భూతద్దంలోంచి చూస్తూ ఏమేమో ఊహించుకొని నీ ఊహలకు నువ్వే భయపడిపోతున్నావు. నేను చెప్పింది నిజం కాదంటారా? ఇవన్నీ మీ ఆడవాళ్ళు సృష్టించుకున్న సమస్యలు. వాటితో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి కొన్ని పత్రికలు. ఆడాళ్ళంతా చెడ్డవాళ్ళు, మగాళ్ళంతా మంచివాళ్ళు అని కాదు నా ఉద్దేశం. మన విషయం తీసుకో. నేను నిన్ను కానీ మా అమ్మ నాన్న కానీ బాధ పెడుతున్నారా? నీ పరిధిలో వాళ్ళని చూడు. మీ చెల్లెలు, మీ మరిది, మా అక్క, బావగారు, మీ అమ్మ నాన్నగారు, మా అమ్మ నాన్నగారు ఎంత అన్యోన్యంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఎక్కడో ఒక చోట ఎవరు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రతి ఆడపిల్లకు అలాంటి సమస్య ఎదురవుతుందని, అలాగే ఆత్మహత్య చేసుకుంటుందని ఎందుకు అనుకోవాలి? ప్రతిరోజు ఇలాంటి చావుల గురించి పేపర్లో చూస్తూనే ఉంటాం. మంజు, నాకు అబ్బాయి కావాలనే లేదు అన్నాడు రవిచంద్ర హాస్యంగా నవ్వుతూ. అబద్ధం. ఎవరైనా అబ్బాయి కావాలని కోరుకుంటారు. నేను బాధపడుతున్నానని మీరు అలా అంటున్నారు. లేదు మంజు, నాకు అబ్బాయి కావాలనే లేదు. అబ్బాయి అయితే వాడు నాలాగే శ్రమ పడాలి. నా పిల్లలు శ్రమ లేకుండా హాయిగా సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. అందుకు నాకు అబ్బాయి వద్దు. ఏంటి, మీరు శ్రమ పడుతున్నారా? ఉదయం 10 గంటలకు వెళ్తారు ఆఫీస్కు, సాయంత్రం 5:30 కల్లా ఇంట్లో ఉంటారు. నెలకు 1500 జీతం తీసుకుంటున్నారు. అది కూడా శ్రమేనా? కాదా? అబ్బాయే పుట్టాడనుకో, వాడు కష్టపడి ఏదో ఒక పని చేయాలి, భార్య బిడ్డల్ని పోషించాలి. అదే అమ్మాయి పుట్టిందనుకో, దానికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అతని రక్షణలో, అతని పోషణలో రేపు ఎలా అన్న సమస్య బాధ లేకుండా దాని జీవితం హాయిగా గడిచిపోతుంది. మంజు, నువ్వు ఉన్నావు, 7 గంటలకి నిద్ర లేస్తావు. నువ్వు పెట్టిన ఉడికి ఉడకని అన్నం తిని 2 సిటీ బస్సులు మారి ఆఫీస్కి చేరాలి. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూనో, రేడియో వింటూనో, నవలలు చదువుతున్నో సమయాన్ని, నీ జీవితాన్ని కూడా నీ ఇష్టం వచ్చిన రీతిగా గడుపుతావు. నేను 5:30కి ఇంటికి రాకపోతే నీకు కోపం వస్తుందేమోనని భయం. నెలాఖరులో డబ్బులు చాలా పోతే అప్పు చేయలేమోననే భయం. ధరలు ఆకాశం అంటుతున్న ఈ రోజుల్లో
ఎవరైనా బంధువులు వస్తే బడ్జెట్ పెరుగుతుందేమోనని భయం. ఇలా కుటుంబాన్ని పోషించే మగాడికి ఎన్ని సమస్యలు. ఏమండి, ఆఫీస్ నుంచి వస్తూ కూరగాయలు తీసుకురండి, సరుకులు అయిపోయాయి తీసుకురండి, దసరాకు వెంకటగిరి జరీ చీర తీసుకురండి అని గోముగా చెప్తావు. బాధ్యతలు సమస్యలు లేకుండా నువ్వెంత హాయిగా గడుపుతున్నావు. ఒక్కొక్క రోజు ఈ పూట వంట చేయలేదండి, క్యారియర్ తెచ్చుకుందాం అంటావు. అలాగే అంటాను నేను. మంజు, శారీరకంగా బలంగా మగాడిని సృష్టించాడే తప్ప ఆ భగవంతుడు ప్రత్యేకతలన్నీ మీకే ఇచ్చాడు. మాతృత్వపు మమకారాన్ని పొందేది మీరు. పసిబిడ్డలకు పాలిస్తూ మాతృత్వపు మమకారాన్ని పొందేది మీరు. రంగురంగుల చీరలు, రకరకాల పూలతో ముస్తాబయ్యేది మీరు. ఖరీదైన నగలు, బాధ్యత లేని జీవితం అన్నీ పొందేది మీ ఆడవారే. నాదేముంది, నువ్వు పెట్టిన భోజనం తినడం, నువ్వు చెప్పిన వస్తువులు తేవడం, కుటుంబ భారాన్ని మోయడం. నాకు కావాల్సిందేముంది? సంవత్సరానికి 4 జతల బట్టలు తప్ప. నేనే కాదు, ఏ మగవాడి బ్రతికైనా అంతే. అనుభూతులు, పులకరింతలు, అలంకరణలు అన్నీ మీవే. మంజు, ఒక్కోసారి నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా అన్నాడు నవ్వుతూ. భర్త మాటలు విన్న తర్వాత ఉదయం నుంచి మనసులో గూడు కట్టుకున్న దిగులు మాయమైపోయింది. నూతన ఉత్సాహం చోటు చేసుకుంది. తేలికపడిన మనసుతో ఏమనిపిస్తుంది అంది నవ్వుతూ. మరో జన్మంటూ ఉంటే మగాడిగా కాకుండా నాకు ఆడదానిగా పుట్టాలనుంది అన్నాడు నవ్వుతూ. నాకు అంతే అనిపిస్తోందండి అంది గారంగా. అబార్షన్ చేయించుకుంటావా? పాప పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటాను. అబ్బాయి పుట్టకపోయినా పర్వాలేదు, 2 అమ్మాయిలు చాలు అంది నవ్వుతూ. సమ్మోహనకరమైన ఆమె చిరునవ్వుకు పరవశించిపోయిన రవీంద్ర ప్రేమగా ఆమెను కౌగిలిలో ఇమడ్చుకొని ఆమె తల మీద గాఢంగా చుంబించాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.